హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 357వ మట్టి దీపపు వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం దేవతా స్నానం. సూర్యోదయమయ్యాక మానవ స్నానం. బారెడు పొద్దెక్కాక మధ్యాహ్నం పశు స్నానం అంటారు పెద్దలు. ఆహార స్నానాది నియమాలతో సాత్విక గుణాలు పెంపొందించుకోవాలి. తామస రజోగుణాలని దాటి సాత్విక గుణం అలవరుచుకుంటే గుణాతీత స్థితికి ప్రయాణించవచ్చు. కాబట్టి నియమ నిష్ఠామయ సాధన చేయమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరికీ, అందరినీ రాజకీయాలకి, కులమతాలకి, దేశీయతలకి, ప్రాంతీయతలకి అతీతంగా మానవులందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.